ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రోజు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. కేంద్రం 2000, రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రోజు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. కేంద్రం 2000, రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇక రైతులకి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ సంబంధించి రెండో విడత నిధులు విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ నిధులు విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రోజు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయబోతుంది. కేంద్రం 2000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలను రైతుల ఖాతాలో ఆ రోజు జమ చేయబోతూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకి రద్దు చేకూరబోతుంది. దానికి సంబంధించి రైతులంతా కూడా అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఒకే రోజు ఈ నగదంతా కూడా జమ చేసే విధంగా అధికార యంత్రాంగం అంతా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. కమలాపురం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాకు వెళ్లి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ రైతులతో పాటే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని కూడా వీక్షించి ప్రధానమంత్రి నిధులు విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్రంలో అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఆ తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తంగా రైతులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. శ్రీజ, అంటే అక్కడ రైతులకి కేంద్రం వచ్చేసి 2000, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5000, మొత్తం 7000 రైతుల ఖాతాలో జమ కానున్నాయని తెలుస్తోంది. మరి అది ఎప్పటి వరకు జమ అవుతుంది అనేది ఏమన్నా అప్డేట్ ఉందా నరేంద్ర గారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసే విధంగా ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవి విడుదల చేసిన తర్వాత పీఎం కిసాన్ కింద నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజు వారికి 5000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసే విధంగా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే రైతుల ఖాతాలో నగదు కూడా జమ అవుతుంది. గతంలో ఏ విధంగా అయితే వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ అదే తరహాలో కూడా ఇప్పుడు జమ చేస్తారు. దాంతో పాటు ఈ 46 లక్షల మంది రైతులు కాకుండా మిగతా కొంతమంది రైతులు ఈ పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి నిధులు అందిన వాళ్ళు కొన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్స్ పరంగా కానీ లేకుంటే ఇతర కారణాల వల్ల కానీ అందుకోని అర్హత ఉండి కూడా పొందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈసారి వాటన్నింటినీ కూడా సరి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ నగదు చేరబోతుంది. మొత్తంగా ఏదైనా సరే లోపాలుంటే వాటన్నింటినీ కూడా సరిద్ది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతుకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉండే విధంగా ఇటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా ఎవరు ఏ రైతు కూడా అర్హత ఉంది నష్టపోయేటువంటి పరిస్థితి లేకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వేలు నిర్వహించి ఎక్కడికెక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆ విజ్ఞప్తులు తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా దగ్గర పెట్టుకొని అధికార యంత్రాంగం అంతా కూడా ఈ 46 లక్షల మంది రైతులు కూడా ఫైనల్ చేసి వాళ్ళ ఖాతాలో నగదు జమ చేస్తూ ఉన్నారు. ఈ రెండో విడత నగదును కూడా ఈ నెల 19వ తారీఖున రైతుల ఖాతాలో జమ చేసే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.